ఇవాళ మనమందరం ఇక్కడ తిరుగుతా ఉన్నాం. గత 3 రోజుల నుంచి అటు తిరుగుతా ఉన్నాం. మనకు తెలియకుండా కొన్ని దారుణమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో. అందులో ప్రధానమైనది రాష్ట్ర సచివాలయం అంటే సెక్రటేరియట్ తాకట్టు పెట్టి డబ్బులు తెస్తూ అంటే అంతకంటే దారుణమైన పని పుట్టలేదు. మీరు ఒకసారి ఆలోచించండి, ఎవరు గడిచారు? అది చంద్రబాబు గడిచాడు. ఏం లేదన్నారుగా మొన్న పోయిన ఎలక్షన్ 2019లో మీకు గుర్తుందా? గ్రాఫిక్స్ అక్కడే లేదని చెప్పారు. దాని మీద 470 కోట్లు లోన్ ఎట్ట వచ్చింది? వీళ్ళు అన్ని దుర్మార్గమైన పనులు, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ప్రథమంగా ఉన్నాడు. మీరు ఎగ్జాంపుల్ కోసం తీసుకోవాలంటే, దేశంలో పార్లమెంటు ఎంత పవిత్రంగా ఉందో మనకి ఎక్కడైనా సెక్రటేరియట్, అసెంబ్లీ అంత పవిత్రమైనవి కదా. అంటే మన రాష్ట్రానికి తలకాయ లాంటిది. మన భవిష్యత్తుకి ప్రతి విషయం అక్కడే జరుగుద్ది. అలాంటి దాన్ని తాకడ పెట్టి వీడు అసలు ఏదో చాలా మామూలుగా మేధావిలా చెబుతుంటాడు. చదువుకోవాలని దిశాని గారు ఈ రకంగా మాట్లాడి ఇంకెడమాడతాడు. కనీసం మినిమం బాధపడలేదు. అది పక్కన పెట్టి ఎవరు అడిగాడు? ఎవరు అడగల. రాష్ట్ర నాయకుడు వచ్చి ఎవరో మీటింగ్లు చెబుతూ ఉంటాడు. నీకు మాట్లాడదాం ఏం లేకపోతే రోజు మీద కూర్చో ప్రశాంతంగా గురువార పాల్గొనడం వెళ్తుంది. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్నారు రోడ్డు ఏంటంటే ఇక్కడి నుంచి గుడివాడ ఎంత దూరం? 12 కిలోమీటర్లు. 10 నిమిషాల లోపు వెళ్ళాలి. ఎంతసేపు పడుతుంది మీకు? గంట మొదలవుతుంది. దీనికి కారణాలు మంచినీళ్ళు లేవు తాగడానికి. మంచినీళ్ళు ఎంత పెట్టి కొనుక్కుంటున్నారు? 5 రూపాయల క్యాన్. 5 రూపాయల క్యాన్కి మీకు అన్ని రోజులకి ఎన్ని అవుతాయి? ఒక్కొక్క ఇంట్లో 75 రూపాయలు ఖర్చు అవుతుంది. 2,360 రూపాయలు అవుతుంది. సో మీకు పెన్షన్ ఎంత వస్తే ఎవరికైనా మ్యాక్సిమం వస్తే 3,000. అంటే మీకు పెన్షన్కి ఇచ్చి మీ ఖర్చు ఇంత పెంచాడు. సరిపోయిందా? మీకు కరెంటు బిల్లు ఎంత వస్తుంది? 800 నుంచి 1000, 1200, 1300, 100, 150 వచ్చే కరెంటు బిల్లు అంత పెరిగింది. సరిపోయిందా మీకు? ఆ లెక్క 3,000. ఇంకా మిగతా లెక్క ఎంతమంది పెరుగుతున్నాయో ఇదంతా చూసుకోవడమో. బేసిక్ గా ఇది ఏ ప్రభుత్వం అయినా జరుగుతుంది ఎట్లాగే అనుకుంటాను లేదు. ఎందుకంటే మీకు వస్తా చూసా, చక్కటి నీళ్ళ ట్యాంక్ ఉంది. ఫిల్టర్ పెట్టి పని చేయదంట. మీకు మంచినీళ్ళు మీకు ప్రథమ హక్కు. మీకు కావాలంటే చూపిస్తారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీకు మంచినీళ్ళు. మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రభుత్వం మస్ట్ గా చేయాల్సిందే మీకు శుభ్రమైన మంచినీరు తాగడానికి ఉంటారు. దేశం ప్రజలందరూ అంబేద్కర్ గారు ఉందని చెప్తాను ఈ మాట. ఆయన రాసిన రాజ్యాంగంలో రాశారక మీకు మంచినీళ్ళ హక్కు, మీకు రోడ్లు మీ హక్కు. ఈ హక్కులే మనం అడగనివ్వకుండా మనకి చేరకపోతే మనం ఇంకా అభివృద్ధి గురించి ఆలోచన ఉంటుందండి. మనకి పూర్తిగా మనకి ఇచ్చే పథకాలు ఏదో మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఎన్టీ రామారావు గారు ఏదైనా కానీ పేదలకి పనికి వస్తుందని చెప్పి కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాలు ఆయన ఇచ్చేటప్పుడు ఆప్యాయంగా ఇచ్చేవాడు. ఏ పథకం ఇచ్చినా కానీ ఆయన రిటర్న్లో మిమ్మల్ని ఏమి అడిగేవాడు కాదు. ఇవాళ ఇచ్చేవాడు డబ్బులు మన డబ్బులే మనకి ఇస్తున్నాడు పథకాలని. దానికోసం ఎన్ని బాధలు పడుతున్నారు? చంద్రబాబు గారు వస్తున్నారు, ఇంతకంటే మంచి పథకాలతో వస్తున్నారు, ఇంతకంటే మంచి భవిష్యత్తు తీసుకుని వస్తారు. మన అందరూ రెడీగా ఉన్నాం. ఈ గుడివాడ నియోజకవర్గం మొత్తం ఒక్కసారి ఆలోచించండి. మీకు 5 ఏళ్ల తర్వాత మీ ఊరు నుంచి గుడివాడ వెళ్తానికి
15 నిమిషాల కంటే ఎక్కువ పడితే నేను మళ్ళీ మీ దగ్గరికి కొన్నాను. మీకు ఇదే ఆలోచిస్తాను. 5 ఏళ్ళ తర్వాత మీ ఊరు నుంచి గుడివాడ వెళ్తాము. 15 నిమిషాల కంటే ఎక్కువ పడతాడు కదా. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున మనకి ఈ మంచినీళ్ళ ఖర్చులు, ఈ కరెంటు బిల్లులు పెరగవు. మీకు అలాగే మీకు రకరకాల ట్యాక్స్లు, పన్నులు రావు. అన్ని తగ్గించేసి మీకు ఇంకా దానికంటే ప్రతి ఒక్కరికి మంచి మంచి పథకాలు ఇచ్చి మీ జీవితం, మీ అందరి జీవితాలు సుఖమయంగా సాగిపోయేటట్టుగా చేయగలిగిన ప్రతిభ నా ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు ఉంటుంది. ఆయన తెచ్చుకుందాం. మనం గట్టిగా ఈసారి మాత్రం బుద్ధి చెబుదాం. మనం రెడీ అవ్వండి. ఇంకొకటి అడిగారు, ఇక్కడి నుంచి పోలకొండ వెళ్తాను రోడ్డు, పోలకొండ రోడ్డు బడి పిల్లలు వెళ్ళలేకపోతున్నారు అన్నారు. అది కూడా మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోపు మీకు రోడ్డు పూర్తిగా మంచిగా మీకు ఇంకేం కష్టాలు ఉన్నాయి. మీ మంచినీళ్ళు నేను రాగానే చేద్దామని ఉంది. మెయిన్ గా మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి ఫ్రీగా దొరకాలి, దగ్గరలో దొరకాలి అనే ఉద్దేశం చేసుకుంటాను. అది కూడా పూర్తిగా ఆలోచన చేస్తాను. మీ నందివాడ మండలం మొత్తం ఇంటింటికి మంచి నీరు ఇచ్చేదాకా నిద్రపోను. ఇది కూడా మీకు చెప్తున్నాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కసారి మీరు ఓటేసే ముందు మీరు ఇప్పుడు దాకా తాగిన నీళ్లు కానీ, మీరు వచ్చిన రోడ్డు కానీ గుర్తుపెట్టుకోండి. మీకు ఇంతకంటే మీకు అది ఒక్కటే చేసుకుని చేయండి. మనం గురువార బాగు చేసుకుందాం, ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. జై జనసేన, జై తెలుగుదేశం.